బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిమివ్వబడుదురా? యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిమివ్వబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిమివ్వబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. యెషయా 49:24-27 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 19th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. బలాఢ్యుని చేతుల్లోంచి ఎవరు విడిపించలేరు. ఎందుకని వాడు బలవంతుడు కాబట్టి బలహీనలు భయపడతారు. కానీ ప్రభు అంటున్నారు, నేను విడిపిస్తా. ఎస్, బలాఢ్యులు సైతం, చెరపట్టబడిన వారు సైతం కూడా విడిపింపబడతారు. భీకరులు కూడా, చెరపట్టిన వారు కూడా విడిపింపబడతారు. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తానంటే దేవుడు. అవును, నేను ఇక విడుదల పొందలేను, నా వల్ల కాదు, ఈ సమస్యని జయించలేను, ఈ వ్యాధి నుంచి బయటపడలేను, జాబ్ రాదు, నాకు ప్రమోషన్ రాదు, నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, ఈ సమస్యలు ఇంతే, ఈ లైఫ్ ఇంతే అని నిరాశ నిస్పృహలో ఉన్నావా? ఎందుకని? నా శత్రు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, నా మీద పెట్టిన కేసులు పెద్దవి, మామూలే కాదు. నేను బ్రేక్ త్రూ లేదు అనుకుంటున్నావా? ఈరోజు ప్రభు అంటున్నారు, నీకు బ్రేక్ త్రూ ఇస్తున్నాను. సే ఆమెన్, గట్టిగా చెప్పు ఆమెన్ అని. ఎస్, నీ సమస్యకు సొల్యూషన్ దేవుడు ఇస్తున్నాడు. అద్భుతాలు దేవుడు ప్రభు చేస్తున్నారు. ఈ ప్రామిస్ని రిసీవ్ చేసుకుందాం. అద్భుతాలు జరుగును గాక. నీకై దేవుడు డోర్స్ ఓపెన్ చేయను గాక. నీకోసం మార్గాలు సరళం చేయబోతున్నారు. నీతో యుద్ధం చేయవారు అడ్రస్ ఉండరు. దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఎందుకని? యుద్ధం యెహోవాదే. చెప్పు ఆ మాట. ఆయన చూసుకుంటారు. నిశ్చయంతగా ఉండు, ధైర్యంగా ఉండు, విశ్వాసం బలపడు. అద్భుతాలు చూడబోతున్నావు. అబ్రహాములా, విధేయులా ఉండు, దీనత్వాన్ని కలిగి ఉండు. దేవుడు చెప్పింది చెయ్యి. దేవుడు నీ పట్ల అద్భుతాలు చేయబోతున్నారు. ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ ఎవరి ప్రార్థన ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి కృప చూపించండి. ఈరోజు నీ గొప్ప కృపల కార్యాలు చేయండి. ఆయన చేతపళ్ళ చేత, మాంత్రికశక్తుల చేత, దయ్యపాత్మల చేత ఎవరైతే బంధించబడి ఆయన విడుదల పొందగోరుతున్నారో అందరికీ విడుదల ఇవ్వండి. ఎవరైతే భయంకరమైన వ్యాధుల చేత, మరణకరమైన వ్యాధుల చేత, సమస్యల చేత, ఒత్తిడి చేత, కుటుంబ కలహాల చేత, మానసిక ఒత్తిడి చేత ఎవరైతే బంధింపబడినారో వాటన్నింటి నుంచి కూడా విడుదలిపించండి. కృప చూపించండి, బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రతి సమస్యను చూపించండి, ప్రతి చీకటి తొలగించండి, అపాధికి లయపరచండి యేసు నామములో. అయ్యా, ఎవరికి పెళ్లి కాకోకుండా అపోహ అడ్డుపడుతుంది, బిజినెస్ జరగకుండా అపోహ అడ్డుపడుతుందో ఆటంకాలను కొట్టివేయండి యేసు నామములో. ప్రామిస్ ల్యాండ్లో కూడా ఆటంకాలు కొట్టివేయండి. ప్రతి దయశక్తులు యేసు నామములో బంధిస్తూ మీరు బంధించి డోర్స్ ఓపెన్ చేసి అయ్యా సమాధానం ఏర్పడాలి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి, అన్నింటిలో కృపనివ్వండి, గొప్ప కార్యాలు చేయండి. ఆయన ఎవరు రక్షణ పొందరు అక్కడికి సిద్ధపడాలి. ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ప్రతి ఒక్కరూ శాంతి సమాధానం పొందాలి, విజయాన్ని చూడాలి. ఆయన శత్రుల బారిని చూడిపించండి, చీకటి క్రియలు లయపరచండి, నీ కృపతోడు తొట్టిల్లకుండా కాయండి, విశ్వాసంలో బలపరచండి. ఆయన విదేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపకం, మా ప్రియులను జ్ఞాపకం చేసుకో, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డని, ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పులుపుతున్న స్పాన్సర్ చేసిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరిదిగా ప్రామిస్ ల్యాండ్కు గుప్పులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా సమృద్ధిగా దీవించండి ప్రభువా. ఇప్పటికే వాళ్ళు పెట్టిన డేట్ దాటిపోయింది. ప్రామిస్ ల్యాండ్ కోసం ఎంత ఘనమైన మరి బిగ్ అమౌంట్ ఇవ్వాలి. కృప చూపించండి ఆయన, గొప్ప దీవెన ఇవ్వండి, సహాయం చేయండి. అన్ని విషయాలు నీ కృపాక్షేమాలు మాతో ఉంచి గొప్ప దీవెనతో నింపమని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ జరుపుకునే బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇవ్వండి. మా అవసరాలు తీర్చి ఆకలి తీర్చండి. నీ కృపాక్షేమం ప్రతి ఒక్కరితో ఉంచండి. వచ్చే ఆదివారం ప్రాపర్టీకి సండి నన్ను వేలాది నడిపించండి. ఇప్పటి నుంచి నీ ఆత్మ నింపి కృప చూపించండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఏ వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యాధిని గడ్డిస్తున్నాం, మీరు గద్దించి విడుదల స్వస్థపరచమని. వేళ్లతో వ్యాధులు తొలగించండి, మరణకరమైన వ్యాధులు తొలగించండి. ఆయన సైనస్, డస్ట్ అలర్జీ, ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వీటిని విడిపించండి. క్యాన్సర్ నుంచి హెచ్ఐవి విడిపించండి. ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి కీళ్ళ నొప్పులు ప్రతిదీ తొలగిపోవాలి. కృపణను గృహాలు ఇవ్వండి. నెమ్మదినివ్వండి. సమాధానం ఇవ్వండి. ఆశీర్వాదం ఇవ్వండి. గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.